ఇంగ్లాండ్ ఇండియా జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ లార్డ్స్ వేదికగా మొదలైంది. ఈ మ్యాచ్లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి రెండు జట్లలో ఏ జట్టు కూడా పూర్తి స్థాయిలో పైచేయి సాధించలేదని చెప్పాలి. వికెట్లు కోల్పోయినా ఇంగ్లాండ్ జట్టు మంచి పోరాట పటిమతో పర్వాలేదనిపించే స్కోరు సాధించింది. అదే సమయంలో టీమిండియా వికెట్లు పడగొట్టినా ఇంగ్లాండ్ను పూర్తి స్థాయిలో నిలువరించలేకపోయింది. దీంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి రెండు జట్లు కూడా సమస్థాయిలో నిలిచాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ జో రూట్ పర్ఫెక్ట్ టెస్ట్ బ్యాటర్లా పరుగులు రాబడుతూ భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. అతడికి స్ట్రోక్స్ కూడా చక్కటి సహకారాన్ని అందిస్తున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, బజ్బాల్ అంటూ ఎప్పుడూ ఊగిపోయే ఇంగ్లాండ్ జట్టును ఈ టెస్ట్లో పూర్తిస్థాయి టెస్ట్ మ్యాచ్ ఆడేలా చేశారు. టీమిండియా బౌలర్స్ సూపర్ బౌలింగ్తో ఇది సాధ్యమైందని చెప్పాలి. దూకుడే మంత్రంగా టెస్ట్ మ్యాచ్ను మేము పూర్తి స్థాయిలో చేయించేస్తామని విరవీగే ఇంగ్లాండ్ జట్టు నెత్తికెక్కిన కళ్ళు నేలకు దిగేలా టీమిండియా బౌలర్లు ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్, పర్ఫెక్ట్ లెంత్ బౌలింగ్తో అదరగొట్టారు. దీంతో బజ్బాల్ కాస్త తుస్బాల్లా మారి పూర్తి స్థాయి డిఫెన్స్లో ఆడాల్సిన పరిస్థితిని ఇంగ్లాండ్కు టీమిండియా బౌలర్లు కల్పించారు. ఒక రకంగా ఇది టీమిండియా బౌలర్స్కు పెద్ద విజయమని చెప్పాలి. అలా ఈ టెస్ట్ మ్యాచ్లో బజ్బాల్ను ఇండియా బౌలర్లు మడతెట్టేశారు. అయితే ఈ మ్యాచ్ను చూసిన అభిమానులు మాత్రం మోసపోయామంటున్నారు. ఎందుకంటే ఈ మ్యాచ్ మొదలు కాకముందు మీడియా, సోషల్ మీడియా ఎక్కడ చూసినా కూడా లార్డ్స్ గ్రీన్ పిచ్ తయారు చేశారని, ఆ పిచ్ ఫాస్ట్ బౌలర్స్కు విపరీతంగా అనుకూలిస్తుందని అన్నారు. ఇక వికెట్లు పడడం కోసమే ఆ వికెట్ను తయారు చేశారని ఫాస్ట్ బౌలర్స్కు పండగే అని ఊదరగొట్టారు. కానీ సీన్ కట్ చేస్తే వాళ్ళు చెప్పినంత స్థాయిలో ఫాస్ట్ బౌలర్లకు మరీ అంత ఎక్కువగా అనుకూలించిన విధంగా అయితే కనిపించడం లేదు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండిటికి కూడా సమానంగానే అనుకూలించినట్లు కనిపిస్తోంది. అది కాకుండా మొదటి రోజు ముగిసిన తర్వాత మిగతా 4 రోజులు బ్యాటింగ్కు ఇంకాస్త ఎక్కువగా అనుకూలించే అవకాశం ఉందని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పిచ్పై మ్యాచ్ ప్రివ్యూలు చూసి బౌలింగ్కు దిగిన ఇండియా బౌలర్లు మ్యాజిక్ చేస్తారని భావించిన అభిమానులు మాత్రం ఇదెక్కడి ఫాల్స్ పిచ్ రిపోర్ట్ అని కాస్త నిరుత్సాహపడ్డారు. మూడవ టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు హైలైట్స్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు కూడా చెరొక మార్పు మాత్రమే చేశాయి. ఇంగ్లాండ్ జట్టు జో స్టంగ్ స్థానంలో జోఫ్రా ఆర్చర్ను తీసుకోగా, ప్రసిద్ధ కృష్ణ స్థానంలో బుమ్రాకు టీమిండియా చోటు కల్పించింది. ఈ రెండు మార్పులు మినహా ఏ మార్పులు లేకుండా రెండు జట్లు బరిలోకి దిగాయి. ఈ మ్యాచ్లో కూడా ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచింది. వరుసగా 3 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ టాస్ గెలవడం గమనార్హం. అంతర్జాతీయ క్రికెట్లో ఏడాది ఆరంభం నుంచి భారత్ టాస్ ఓడిపోవడం ఇది వరుసగా 13వసారి కావడం గమనార్హం. ఈ క్రమంలో టీమిండియా ఓ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిపోయిన జట్టుగా భారత్ నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉండేది. విండీస్ 1999లో వరుసగా 12 మ్యాచ్ల్లో టాస్ గెలవలేకపోయింది. ఈ మ్యాచ్లో కూడా టాస్ ఓడిపోవడం ద్వారా విండీస్ చెత్త రికార్డును ఇండియా అధిగమించింది. ఇక అందరూ అనుకున్నట్లే ఆరంభంలో బుమ్రా, ఆకాష్దీప్ ఓపెనింగ్ స్పెల్ను వేశారు. ఈ ఇద్దరు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఎక్కడా ఇంగ్లాండ్ బ్యాటర్లకు పరుగులు చేసే అవకాశం ఇవ్వలేదు. కానీ వికెట్లు పడగొట్టలేకపోయారు. దీంతో వికెట్ పడకుండానే చూస్తుండగానే మొదటి గంట సేపు ఆట అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్ ఓపెనర్లు కుదురుకున్నారు అని భావిస్తున్న సమయంలో కెప్టెన్ శుభ్మన్ గిల్ తీసుకున్న ఒక్క నిర్ణయం ఇంగ్లాండ్ జట్టును షేక్ చేసింది. ఎవరూ ఊహించని విధంగా 14వ ఓవర్ను నితీష్ కుమార్ రెడ్డికి ఇవ్వాలని గిల్ డిసైడ్ అయ్యాడు. అతని నిర్ణయం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించుండొచ్చు. కానీ వేసిన మొదటి ఓవర్లోనే నితీష్ కుమార్ రెడ్డి మ్యాజిక్ చేశాడు. తాను వేసిన మొదటి ఓవర్ 3వ బంతికే డకెట్ను అవుట్ చేశాడు. నితీష్ వేసిన బంతి డకెట్ గ్లౌకు తగిలి పంతు చేతికి చిక్కింది. దీంతో 23 పరుగులు చేసిన డకెట్ పెవిలియన్ బాట పెట్టాడు. అదే ఓవర్లో ఆఖరి బంతికి నితీష్ రెడ్డి మరో మ్యాజిక్ చేశాడు. ఈసారి మరో ఓపెనర్ క్రాలీని అవుట్ చేశాడు. 4 బంతుల వ్యవధిలోనే ఇద్దరు ఓపెనర్లను అవుట్ చేశాడు. బంతిని లూప్ చేయడంతో క్రాలీ టెంప్ట్ అయ్యాడు. దీంతో బంతి గ్లోను తాకుతూ స్టంప్స్ వెనుక ఉన్న పంతు చేతిలో పడింది. దీంతో క్రాలీ 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా ఒకే ఓవర్లో 2 వికెట్లు పడగొట్టి నితీష్ కేక పుట్టించాడు. అయితే వరుసగా 2 వికెట్లు పడినా 3వ స్థానంలో వచ్చిన ఓలీ పోప్, 4వ స్థానంలో వచ్చిన జో రూట్ ఇద్దరు కూడా నెమ్మదిగా ఆడుతూనే టీమిండియా బౌలర్స్ను చాకచక్యంగా ఎదుర్కొని పరుగులు రాబట్టారు. చూస్తుండగానే అర్ధ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీ ఆ తర్వాత సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఇద్దరు ఎంతో పట్టుదలతో ఆడి 2వ సెషన్లో ఇంగ్లాండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా అడ్డుకున్నారు. అయితే 3వ సెషన్ ఆరంభంలోనే జడేజా బౌలింగ్లో అర్ధ సెంచరీకి చేరువగా ఉన్న పోప్ 44 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.
దీంతో 109 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అయితే అప్పటికే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న జోరు టీ మ్యాచ్లో కొన్ని రికార్డులు నమోదు చేశాడు. ఇండియాపై టెస్టుల్లో 3000 పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఇక టెస్టుల్లో అత్యధిక నార్త్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో 67 అర్ధ సెంచరీలతో రెండవ స్థానానికి చేరుకున్నాడు. 68 అర్ధ సెంచరీలతో సచిన్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక పోప్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన బ్రూక్ ఆరంభం నుండి కూడా బ్యాటింగ్ చేయడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు. ఆ ఇబ్బంది అలా కొనసాగుతూ ఉండగానే 11 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న జో రూట్ మాత్రం అడ్డుగోడ్లా నిలబడి ఇంగ్లాండ్కు కొండంత అండగా నిలిచాడు. ఇక బెన్ స్టోక్స్ కూడా మొదటి రోజు చివరి వరకు మంచి బ్యాటింగ్తో అద్భుతంగా పోరాడి ఆకట్టుకున్నాడు. దీంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 4 వికెట్లు నష్టపోయి 251 పరుగులు చేసింది. రూట్ 99 పరుగులతో, బెన్ స్టోక్స్ 39 పరుగులతో క్రీజులో నిలిచారు. టీమిండియా ఈ మ్యాచ్లో పైచేసి సాధించాలి అంటే రెండో రోజు ఆటలో రూట్ అలానే బెన్ స్టోక్స్ ఇద్దరిని మొదటి గంటలోనే అవుట్ చేయాలి. అప్పుడు మాత్రమే టీమిండియాకు ఈ మ్యాచ్పై పట్టు సాధించే అవకాశం వస్తుంది. మరి మన టీమిండియా బౌలర్లు ఏం చేస్తారో వేచి చూడాలి.